అధ్యక్షుల వారు 5 నిమిషాలే టైం ఇచ్చారు. ఎందుకంటే మరి ఈ బదనకల్ అమరులకు భారత విప్లవోద్యమంలో అసవులు బాసిన అన్నలకు అక్కలకు అందరికీ విప్లవ జోహార్లు జరుపుతూ, అందుకనే మిత్రులారా, మరి ఈ సమాజంలో సమానత్వం కావాలన్నందుకే మళ్ళా అరెస్టులు చేస్తున్నారు, చంపుతున్నారు. ఇవాళ ఆ మావోయిస్టుల పేరు మీద హత్యలు చేస్తూ ఉన్నారు ఆదివాసీలను అందరినీ. మరి వాళ్ళు చావకుండా ఎదురుకాల్పులైతే మనమే ఎందుకు చేస్తామో వాళ్ళకు ఉండాలి ఈ ప్రభుత్వాలకు. అందుకనే బీజేపీ ప్రభుత్వము సామ్రాజ్యవాదుల ఏజెంట్ ప్రభుత్వము, పెట్టుబడిదారి వర్గానికి పల్లకి మోసే ప్రభుత్వం. కాబట్టి మనము ప్రజలము ఐక్యతగా ఉండాలంటారు, ఐక్యత ఉండాలి. మరి కమ్యూనిస్టులము మరి భారతదేశంలో పోరాడే కమ్యూనిస్టు పార్టీ ఉన్న తర్వాత ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ ఉండనవసరం ఉన్నదా? మరి ఈ మేధావి వర్గాలు చెప్తే కమ్యూనిస్ట్ అనుకున్న వాళ్ళు వినిపించుకోవాలి. చిన్నపాటి తేడాలు ఏమైనా విభేదాలు ఉంటే సరి చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకొని పార్టీలో ఇమడాలి. కానీ ఎవ్వరు కొద్దిగా ఎదిగితే ఆయన ఒక గుంపు కట్టుకొని పోయి ఎల్లన్న పేరు మల్లన్న పేర్లు పెట్టుకొని కూడా విప్లవకారులు కూడా ఏర్పడతా ఉన్నారు. యువతాళ్ళు గుంపులు కడతా ఉన్నారు. మరి పార్లమెంటు పందా అంటే వాస్తవంగా నాకు టైం పార్లమెంటు పందా అంటే మరి ఓట్లల్లో పాల్గొన్నోళ్ళు మరి సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి. ఏమిటి కేసం? ఎందుకోసం? ఈ భారతదేశ ప్రజల సమానత్వం కొరకు ఇన్ని గుంపులు కడుతున్నారా, లేకపోతే వాళ్ళ స్వార్థాల కోసం ఇన్ని పార్టీలు పెట్టుకుంటున్నారా? ఒక పాలి మనం ఐక్యత ఉండాలి. ఈ పాలక వర్గ పార్టీలను తుదిముట్టించిందాక మనం ఐక్యత లేకపోతే వాళ్ళే కాదు ఇంకా ఉన్నారు, ఇంకా పోతారు. మనల్లా వాడు అమిత్ షా, మోడీ అమిత్ షా 2026 వరకు కమ్యూనిస్టులు అందరినీ తూడ్చిపెడతాడట. మరి కమ్యూనిస్టు లేకుండా బ్రిటిష్ వాడు ఎట్టబోయిండు? బ్రిటిష్ వాడు ఈ భారతదేశాన్ని వదిలి ఎట్టబోయిండో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి మిత్రులారా. మరి అమరులు త్యాగాలకు మనం కూడా వాళ్ళ ఐక్యత కొరకు కొట్లాడాలి. ఐక్యత గ్రామాలు కూడా రేఖపాపయ్య, దళారి వెంకటరామయ్య మరి ఇంత ఓపిస్తారో తాపించో 15 రోజులే ఓట్ల ముందర మనకు పైసలు ఇస్తాడు. మనం కళ్ళు మూసుకొని వాళ్ళకు ఓట్లు వేయొద్దని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు అందరికీ పేరు పేరున విప్లవందనాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. పురుషుల్లో సగభాగం స్త్రీలు. మరి వాళ్ళు కూడా ఆయుధాన్ని పట్టుకొని అడవికి పోయి ఇవాళ ఈ అవస్థ మారాలని అన్నారు. మరి రంగవల్లెక్కే పాట పాడతా, లేకపోతే ఈ దోపిడీ వ్యవస్థ మీద పాడమన్నా పాడతా. మరి రంగవల్లెక్క పాట అయితే వాస్తవంగా పాడాలి. ఎందుకంటే ఆమె త్యాగంలో మనమెంత, మనం స్వర్గాలతోటి ఇళ్లల్లో ఉంటున్నాము. అక్క ఆయుధం పట్టుకొని పోయింది కాబట్టి 2 ముక్కలు పాడి నేను ఊరుకుంటా. పల్లవి శరణం. మామిడాకుల చాటునున్నావో పక్షి మా అక్క జాడ తెలిసిందా, మామిడాకుల చాటునున్నావో పక్షి మా అక్క జాడ తెలిసిందా, జువ్వి కొమ్మనెక్కి కూసేవో గువ్వ మా అక్క అలికెడినావా, జువ్వి కొమ్మనెక్కి కూసేవో గువ్వ మా అక్క అలికెడినావా, పల్లెకే ప్రాణమైనట్టి ఓ పంచవందల రామశిలుకో, పల్లెకే ప్రాణమైనట్టి ఓ పంచవందల రామశిలుకో, పారేటి గోదావరి తీరాన నాగటి సల్లల్లో ఒలికిన నెట్టూరే తల్లి, రంగవల్లెందుకు రాలే నింగి ఎగిరే ఎర్రాజెండవాలే, రంగవల్లెందుకు రాలే నింగి ఎగిరే ఎర్రాజెండవాలే, ఆ కాలేజీ చదువుల నాడే, కాలేజీ చదువుల నాడే అక్క కలిసింది
విప్లవాలలో అక్క కలిసింది విప్లవాలలో ఎమర్జెన్సీ చీకటిలో ఎమర్జెన్సీ చీకటిలో ఎత్తుకుందంటారా జెండో ఎత్తుకుందంటారా జెండో బతుకు తత్తా మెత్తుకుంటూ బతుకు తత్తా మెత్తుకుంటూ అక్క తత్వశాస్త్రం చదువుకుందో తత్వశాస్త్రం చదువుకుందో కవితర్గ దత్తము అవగతమైనాక జీవిత గమనాన్ని తను మలుసుకుందంట రంగవెల్లెందుకు రాలే నింగి ఎగిరయ్యర్రా జెండా వాలే రంగవెల్లెందుకు రాలే నీ రెండ పులుపుగా తినట్లు నీ రెండ పులుపు ఆహా కొండ గోగులు మూసినట్లు ఆ కొండ గోగులు మూసి అక్క ఏ గూడ మెల్లినా గాని అక్క ఏ ఆ గూడమంత ఎలుగులమ్మో ఆ గూడమంత ఎలుగులమ్మో. సరే మిత్రులారా, ఎందుకంటే ఆ పాటకు నాకు 5 నిమిషాలు ఇచ్చింది, ఇప్పుడు 10 నిమిషాలు అయినట్టుంది. మరి అధ్యక్షుల వారు వీళ్ళంతా చెప్పింది మనం వినాలి కాబట్టి పాటను కట్ చేసి ఇక నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఈ సంస్కరణ సభకు వచ్చిన అన్నలకు అక్కలకు పేరు పేరున విప్లవ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ